మత్తయి సువార్త 1వ అధ్యాయం. యేసు క్రీస్తు యొక్క వంశావళి. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రాహామునకు ఇచ్చిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన వంశావళిని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. అబ్రాహామును మొదలుకొని రాజైన దావీదు వరకు 14 తరాలు. దావీదును మొదలుకొని బబులోను చెరలోనికి కొనుపోబడు కాలము వరకు 14 తరాలు. బబులోను చెరలో నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి యేసు క్రీస్తు వారి జననం వరకు 14 తరాలు. యేసు క్రీస్తు యొక్క జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. పూర్వము ప్రవక్తల ద్వారా పలికబడిన మాట నెరవేరునట్లు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారును కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను.